అందరికీ నమస్కారం అన్న. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని చెప్పడానికి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణే 2 రోజుల క్రితం జరిగిన తిరుపతిలో జరిగినటువంటి జేమ్స్ అనే ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడి అత్యంత అమానుషంగా, అత్యంత దారుణంగా ఆ పిల్లోడిని 2 రోజులు ఆ పిల్లోడిని నిర్బంధించి అత్యంత పైశాచికంగా ఆ పిల్లోడి పట్ల దాడి చేసి అప్పటికి వాళ్ళ కక్ష తీరకపోయేసరికి ఆ పిల్లోడి నోట్లో మూత్రాన్ని పోసి వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందిన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, కొద్ది రోజుల ముందు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి పిఠాపురంలో మాలెమనే గ్రామంలో కూడా ఒక దళిత యువకుడు ఒక పని చేసి చనిపోతే ఆ దళిత యువకుడు కావచ్చు, ఆ కుటుంబానికి కావచ్చు న్యాయం చేయాలని అక్కడ ఉన్న దళితులందరూ కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి న్యాయం చేయమని అడిగిన పాపానికి ఆ కుటుంబాన్ని మొత్తం బహిష్కరించాలి. ఆ కుటుంబంలో ఎవడు ఏ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళకి బ్రష్లు అమ్మకూడదు, టీ పోయకూడదు, పాలు ప్యాకెట్లు అమ్మకూడదు అని చెప్పి ఒక నియంత్రణ పాలన సాగిస్తూ ఉంటే కనీసం ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అత్యంత దౌర్భాగ్యం తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా దళితుల పట్ల అత్యంత హేయంగా, అత్యంత అమానుషంగా దాడులు జరుగుతూనే ఉంటాయనే దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమైన సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ వ్యాఖ్యలు కూడా మీకు చూపిస్తానన్నా. ఆ వ్యాఖ్యలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయంటే చూడన్నా, రానున్న రోజుల్లో ఇదే విధంగా పాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేదంట ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ప్రతి రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రానికైనా ఒక పార్టీ తరఫున ఒక ముఖ్యమంత్రి ఉంటారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే మన రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ 3 ముఖ్యమంత్రుల వల్ల ఏ ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు ఇస్తారో, ఎవడు ఏం చెప్తారో అని తెలియక వాళ్ళకే అండర్స్టాండింగ్ లేకపోగా ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడాలో అని తెలియని పరిస్థితుల్లో ఒక శాంతి భద్రతలే కాదు, శాంతి భద్రతతో పాటు ప్రతి ఒక్క శాఖ కూడా భ్రష్టు పట్టిందని చెప్పి తెలియజేయడానికి ఆ పిల్లడు జేమ్స్ అనే పిల్లడి మీద జరిగిన దాడి ఇంత నిదర్శనం తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో రానున్న రోజుల్లో మాకు పథకాలు ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రి గారిని వేడుకునే స్థాయి నుంచి మేము ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా బ్రతకనివ్వండి అనే స్థాయికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దిగజారుతాయని తెలియజేసుకుంటా ఉన్నా. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా విజయవాడ నడి బొడ్డులో అతి ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర వ్యవధి కాలంలో దళితుల పట్ల హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులు ఇలా జరుగుతూ పోతూ ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో ఈ సంవత్సరాల్లో ఏం జరిగిపోయినా లాస్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి అన్ని మర్చిపోతారనే పరిస్థితి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారైంది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా లెక్కలేనని హత్యలు, దోపిడీలు, కబ్జాలు, దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాం. అదే కోవలో ఎక్కడైతే విద్యార్థులను కూడా బహుశా శ్రీ మంత్రి గారు నారా లోకేష్ గారు రెడ్ బుక్లో చేర్చారేమో అనే అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే విద్యార్థుల పట్ల కూడా రాష్ట్రంలో ప్రతి చోట ఏదో ఒక దగ్గర ఏదో ఒక దౌర్జన్యం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్నటి రోజున తిరుపతిలో చదువుకున్నటువంటి జేమ్స్ అనే ఒక విద్యార్థిని అత్యంత అమానుషంగా, దారుణంగా కొట్టి అతన్ని హింసించడం జరిగింది. అదేవిధంగా అతను ఒక దళిత విద్యార్థి, అతను ఒక దళితుడని అతన్ని కులం పేరుతో దూషించి ఎంతో అవమానించడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే చర్యలు కొనసాగితే ఖచ్చితంగా మేము ప్రభుత్వం పట్ల తీవ్రంగా నిరసన తెలుపుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు చూసుకుంటే ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టిన వ్యక్తి ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రశ్నిస్తున్నాడో తెలీదు. ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో మహారాష్ట్రలో ప్రశ్నించాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీని పట్ల కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము.